తారక్ గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ మీట్. సో అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. టు ద హోల్ టీమ్ ఎవరెవరు వర్క్ చేశారో అందరికీ థ్యాంక్స్. అండ్ మన మైత్రి మూవీ మేకర్స్ రవి సార్, నవీన్ సార్, చెరీ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగానే చూసుకున్నారు. అండ్ సెట్లో మన సుబ్రహ్మణ్యం సార్ అండ్ టీమ్ చాలా బాగానే చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొంచెం టైం తక్కువ ఉంది, డైరెక్ట్గా పాయింట్గా వచ్చేస్తా. మా కో యాక్టర్స్ కూడా థ్యాంక్ యూ. అండ్ సుకుమార్ సార్, this means a lot to me. Thank you so much, sir. Because almost 8-9 years of struggle, ఏం కావాల్సిందో అది ఆ ఛాన్స్ దొరకలేదు. మీ సైడ్ నుంచి ఆ ఛాన్స్ దొరికింది. ఐ కుడ్ షో మై టాలెంట్. అదంతా మీరు నా సైడ్ నుంచి తీశారు. ద బెస్ట్ యూ టుక్ అవుట్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్, సార్. దట్ మీన్స్ అ లాట్. అండ్ ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా అది తక్కువ. అండ్ ఐల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్, సార్. థ్యాంక్ యూ. గగన్ విహారీ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ద హోల్ నేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ 2 days ఒక రికార్డ్ వచ్చేది. చాలా చాలా ఆనందంగా ఉండేది. దిస్ 50 days, ఐ థింక్ 50 days కంప్లీట్గా హ్యాపీనెస్తో ఉన్నాం పుష్ప టీం మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ సార్. నేను 2017 నుంచి మీకు ఆడిషన్స్ ఇస్తూ వస్తున్నాను సార్. చాలాసార్లు మీ ఎప్పుడు పెట్టినా సరే వచ్చి ఆడిషన్ ఒక్కటే కోరుకునేవాడిని, సుకుమార్ సార్ నన్ను బిలీవ్ చేయాలి, ఒక్క ఛాన్స్ రావాలి అని కోరుకునేవాడిని సార్. సో ఎందుకంటే సుకుమార్ సార్ బిలీవ్ చేస్తే మమ్మల్ని దేశం అంతా బిలీవ్ చేస్తుంది. సో నిజంగా ఈరోజు నా లైఫ్ మారిపోయింది సార్ కంప్లీట్లీ. ఆఫ్టర్ పుష్ప గగన్ అంటే ఓకే కొంచెం బాగా చేస్తాడు అనే ఒక ఒపీనియన్ అందరికీ వచ్చింది. దట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ న్యూ లైఫ్ అండ్ యు ఆర్ మై గురు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంత మేము ప్రేమిస్తున్నారంటే మీరు లెక్చర్గా చేసినప్పుడు భీమవరంలో ఎక్కడెక్కడ స్టే చేశారు, ఎక్కడెక్కడ లెక్చర్ చెప్పారు కూడా వెళ్ళి చూసి వచ్చాను. అంత హ్యాపీగా అనిపించింది. అండ్ ద వే యూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఈజ్ అవసమ్ సార్. అండ్ దాంతోపాటు నా పేరు కూడా మార్చారు. అది నేను నా నోట్తో చెప్తే బాగోదు సార్, మీరు ఎప్పుడైనా చెప్తే చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ ద కాన్ఫిడెన్స్ ఐ గాట్ నౌ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్గా మైత్రి మూవీ మేకర్స్ సార్, వీఆర్ సో ఫార్చునేట్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ సినిమాకి వస్తున్నామంటే మేము ఏం ఆలోచించక్కర్లేదు, జస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలో ఆలోచిస్తే చాలు, మిగతా అంతా వాళ్ళు చూసుకుంటారు, అంత కాన్ఫిడెంట్గా సెట్కి రావచ్చు. వీఆర్ సో హ్యాపీ సార్. రవి గారు, నవీన్ గారు, మెయిన్లీ చెర్రీ గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్. అంటే ఈ ఒక పెద్ద సినిమాల్లో కూడా తెలుగు యాక్టర్స్కి అంటే అందరు యాక్టర్స్కి నేషనల్ వైడ్ కూడా మీరు చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అండ్ యూ కీపింగ్ అస్ మేకింగ్ అస్ సో సేఫ్ అండ్ కాన్ఫిడెంట్ టు యాక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ ఎక్స్ట్రీమ్ నేను అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలి. ఆయన చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, ఒక హ్యూమన్ బాడీ ఎంతవరకు కష్టపడగలదో మ్యాక్సిమం పెట్టేస్తున్నారు ఆయన. సో అంత ఎఫర్ట్ ఇస్తున్నారు. దట్ ఈస్ క్రేజీ అనిపించింది. 40 days ఆయనతో వర్క్ చేసాము. ఎవ్రీ షాట్ ఇంకేం చేయొచ్చు అని నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు తప్ప ఏ రోజు రిలాక్సేషన్ కానీ ఒక షాట్ ఇంకో టేక్ చేద్దామంటే చెయ్యాలా అని కూడా ఎప్పుడు మేము చూడలేదు. దట్స్ టెర్రిఫిక్. సో సార్ యూ ఎక్కడ చూసినా బికాస్ పుష్ప అంటే అల్లు అర్జున్ గారు రా బా ఏం చేశారు అనే ఒక వర్డే ఎక్కడైనా వినిపిస్తుంది. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఫీల్ ప్రౌడ్ దట్ మీతో యాక్ట్ చేసినందుకు. ఐఎమ్ సో హ్యాపీ సార్. అండ్ ద వే యూఆర్ ఎంకరేజింగ్ అస్, మేము చేసినప్పుడు కూడా దట్ ఈస్ సూపర్ అనగానే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది మాకు చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్, తారక్ గారు, అందరికీ అంటే అందరు యాక్టర్స్కి బికాస్ పాపా నుంచి మా వరకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ ఆల్. అండ్ సార్ దేవిశ్రీ సార్, ద హోల్ నేషన్ ఈజ్ వైబింగ్ స్టిల్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ కంటిన్యూయింగ్. సో థ్యాంక్ఫుల్ సార్. అసలు ఎక్కడ చూసినా ఆ వైబ్ తగ్గట్లేదు, ఎప్పుడు ప్లే చేసినా జోష్లో ఉంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామకృష్ణ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ డ్రాగన్ ప్రకాష్ గారు, మెయిన్ నవకాంత్ మాస్టర్, థ్యాంక్స్ ఏ లాట్. మీ ఎనర్జీ హ్యూజ్ అండ్ మీరు ఇచ్చిన సపోర్ట్ హ్యూజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పేర్లు మర్చిపోయారు కదా మీరు, నాకు తెలుసు. ఈయన కనిపించిన కాసేపట్లో అపరిచితుడు రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు లాస్ట్లో అసలు. ఎనీవేస్ ఐ థింక్ ఐ మిస్డ్ అరవింద్ గారు స్టేజ్ పైకి పిలవడం మర్చిపోయాను. ప్లీజ్ అరవింద్ గారు ఆల్సో టు జాయిన్. ఎస్, మీరు ఎటైనా రావచ్చు, 2 వైపులా మెట్లు ఉన్నాయి. యా ప్లీజ్ కమ్.
అండ్ ఎస్ ఇప్పుడు లేడీస్ ఫస్ట్ అంటారు, ఈవిడ లేడీస్ లాస్ట్ అంటుంది. ఓకే, కాదంట, ముందు మీరే మాట్లాడాలంట. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సార్ థ్యాంక్ యూ సార్, నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు. పార్ట్ 1 పార్ట్ 2 డైరెక్టర్ గారికి యాక్చువల్గా రీలోడ్ వర్షన్లో యాడ్ అయినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. మా సీన్స్ సిండికేట్ మీటింగ్ అవి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రొడ్యూసర్ నవీన్ గారికి, రవి గారికి, చెరి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేనా? అయ్యో, నేను పిలిచినంత సేపు కూడా లేదే. థ్యాంక్ యూ. పావని విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ, పుష్ప 2 టీం అందరికీ, పాత్రికేయ పెద్దలందరికీ నమస్కారం. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ మైత్రి మూవీ మేకర్స్, రవి సార్, నవీన్ సార్ అండ్ చెరీ సార్ ఫర్ అరేంజింగ్ దిస్ థ్యాంక్ యూ మీట్. బికాజ్ సినిమా రిలీజ్ అయింది, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను చేసిన క్యారెక్టర్కి కూడా ఇంకా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఎవ్రీవేర్. రోజులు పెరుగుతూ ఉన్నాయి, సినిమా అంతే బాగా నడుస్తుంది, చూసిన వాళ్ళందరికీ అంతే నచ్చుతుంది. రోజు రోజుకి ఓవర్వెల్మింగ్గా అనిపించింది. ఎప్పుడైనా నేను ఒకసారి నిద్రలో లేచి చూస్తే ఏడ్చుకుంటూ లేచేదాన్ని. నేను థ్యాంక్స్ చెప్పలేదు, థ్యాంక్ యూ చెప్పలేదు. సుక్కు సార్ని కలవలేదు, బన్నీ సార్ని కలవలేదు అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎవరైనా జోక్ వేస్తే బాగుండు. మీకు జోష్ ఇవ్వడానికి ఒక ఎంట్రీ రెడీగా ఉంది, మరి ఇంకెందుకు ఆలస్యం? ఒక్కసారి మీ అందరి రెస్పాన్స్తో, మీ అందరి చప్పట్లతో మన గ్లోబల్ ఐకాన్ స్టార్ని వెల్కమ్ చేయడానికి రెడీయా? పుష్పరాజ్ అస్సలు తగ్గేదే అంటూ తెలుగు ప్రేక్షకులనే కాదు, ఇండియన్ ఆడియన్స్ని మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా అభిమానులందరినీ తన పర్ఫార్మెన్స్తో, తన స్క్రీన్ ప్రెజెన్స్తో కట్టిపడేసినటువంటి మన పుష్పరాజ్కి ఆడియన్స్ వెల్కమ్. గ్లోబల్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరి ఫేవరెట్ ది గ్లోబల్ ఐకాన్ స్టార్ పుష్పరాజ్ అల్లు అర్జున్ గారికి వెల్కమ్. ది ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అల్లు అర్జున్ గారికి మరొకసారి ఆహ్వానం పలుకుతూ, ఈరోజు మన పుష్ప సినిమా క్రియేట్ చేసినటువంటి ప్రతి ఒక్క సంచలనానికి సంబంధించిన సెలబ్రేషన్స్లో భాగంగా, థ్యాంక్స్ మీట్లో భాగంగా మళ్ళీ ఇలాగా పుష్పరాజ్ని చూడడం మనందరికీ ఎంతో ఎంతో సంతోషంగా ఉంది. హార్డియస్ట్ వెల్కమ్ టు యూ అల్లు అర్జున్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్ టుడే. అండ్ ఎస్, కాసేపు అక్కడ హంగమా జరుగుతుంది, అది మనం కంట్రోల్ చేయలేము, నాకు తెలుసు. వాళ్ళకి టైం ఇద్దాము. పావని, ఎమోషన్స్ కంట్రోల్ అయ్యాయి కదా? యా, బెటర్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. అల్లు అర్జున్ సార్, వాట్ ఎన్ ఎంట్రీ, వాట్ ఎ టైమింగ్. నేను మిమ్మల్ని మిస్ అవుతాను అనుకున్న అడ్రస్ చేయటం. హ్యూజ్ ఫ్యాన్ సార్, ఎప్పుడు సెట్లో చెప్పడానికి అవకాశం దొరకలేదు. ఐ అడ్మైర్ యువర్ వర్క్, ఐ అడ్మైర్ యూ ఎవ్రీ డే. Thank you so much for this opportunity. Thank you so much for the support you gave for me to play Kaveri. It's not easy, sir. Definitely, it's one of the toughest role I played. Thank you so much for your support. మీరు సెట్లో లైఫ్ గురించి, క్రాఫ్ట్ గురించి చెప్పిన ప్రతిదీ నేను గుర్తుపెట్టుకుంటాను. యూ స్టాండ్ యాజ్ మై హ్యూజ్ ఇన్స్పిరేషన్ నౌ, అండ్ ఐ విల్ కంటిన్యూ దిస్ అడ్మిరేషన్ ఫర్ మై లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. సుక్కు సార్, గుర్తుంది, గుర్తుపెట్టుకోమన్నారు. యూ ఫౌండ్ మీ. ఎస్, యూ ఫౌండ్ మీ సుక్కు సార్, అండ్ ఎవ్రీబడి నోస్ మీ నౌ. ఇట్స్ నాట్ ఈజీ
ఇంత మంచి ఎక్స్పోజర్ రావడం, ఇంత మంచి అవకాశం రావడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. స్పెషల్లీ సినిమా చూసిన వాళ్ళందరూ, సినిమా చూసిన తర్వాత ఎవరైతే మీమ్స్తో స్టార్ట్ చేశారు, ట్యాగ్స్ స్టార్ట్ చేశారు, చాలామంది వ్యూవర్స్ అందరూ ఎవరెవరైతే ఓన్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. I would like to thank also direction team, thank you so much everyone. మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోల్ క్రాక్ చేసేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ టు ద హోల్ డైరెక్షన్ టీమ్ అండ్ ఆల్ ద అదర్ క్రాఫ్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, Allu Arjun sir, you're here. I wanted to thank you so much. First thing, చాలా నేర్చుకున్నా మిమ్మల్ని చూసి. ఊరికే ఎవరో అలాగే స్టార్ అయిపోవరో. You need that patience, that dedications, that persistence, and complete మన pre-climax sequence-లో మిమ్మల్ని చూసి అది నేను నేర్చుకున్నా. And I'll always carry that till the end of my life. Thank you so much for that, sir. Thank you so much each and everybody on stage. Thank you so much for your contribution to the movie as well. Thank you. Please have your seats. Thank you. Okay, so హడావిడంతా కనిపిస్తూనే ఉంది మాకు. ప్లీజ్ అందరూ కూడా మీ ప్లేసెస్కి వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో ఎస్, మరొకసారి మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. అల్లు అర్జున్ గారు మన తెలుగు కమర్షియల్ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోకి తీసుకువెళ్ళాలి అని ఎన్విజన్ చేశారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. మీరు ఏదైతే ఒక ప్యాషన్తో కలగన్నారో నిజంగానే ఒక తపస్సులాగా చేసి ఆ కళని నిజం చేసుకున్నారు. మా అందరి కళని కూడా నిజం చేశారు. అండ్ హ్యావ్ బికమ్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అల్లు అర్జున్ గారు ఫర్ మేకింగ్ అస్ ప్రౌడ్. ఈ పుష్ప 2 చిత్రాల్ని మా ముందుకు తీసుకొచ్చి ద వెరీ ఫస్ట్ తెలుగు యాక్టర్ టు విన్ నేషనల్ అవార్డ్గా నిలిచినటువంటి అల్లు అర్జున్ గారి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మళ్ళీ వెల్కమ్ చెప్పేద్దాము. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు వేదిక పైకి మా ముల్లేటి మోహన్ రావు గారికి వెల్కమ్ చెప్దామా. ముల్లేటి మోహన్ రావు గారు ఫైనల్గా మార్పు చెందారు. సో ఇప్పుడు అజయ్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ అండ్ ఆదిత్య మీనన్ సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్ ఆదిత్య మీనన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఎస్ అజయ్ గారు, వండర్ఫుల్, చాలా గుర్తుండిపోయే సక్సెస్ ఇది. సో ఎంత ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుందా? ఎలా ఉంది అసలు రెస్పాన్స్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐ ఆమ్ పార్ట్ ఆఫ్ బిగ్గెస్ట్ ఫిలిం ఇండియా హ్యాస్ ఎవర్ సీన్. ఇంకంతకన్నా ఏం కావాలి? వాట్ ఎల్స్ వీ వాంట్? డౌన్ ద లైన్ 20-25 years తర్వాత పుష్ప 2 అనేది మా అందరి కెరియర్స్లో అంటే ఒక కల్ట్ క్లాసిక్ కూడా అంటారు. ఇంకా దాని సంథింగ్ ఎల్స్, నాకు వర్డ్స్ కూడా దొరకట్లేదు చెప్పడానికి. థ్యాంక్ యూ అల్లు అర్జున్ గారు, లవ్ యూ సార్. ముల్లేటి మోహన్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను స్క్రీన్ మీద చేసిన ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ ఈజ్ కంప్లీట్లీ సుకుమార్ సార్ గారిదే. ఆయనది చెప్పినట్టు నేను రిప్లికా చేశాను. అండ్ ఐమ్ హ్యాపీ ఫర్ ఇట్. అట్లనే థ్యాంక్ యూ మైత్రి ఫిలిమ్స్ ఫర్ నవీన్ గారు, రవి గారు, చెర్రీ గారు అండ్ ఎవ్రీవన్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, everyone who helped me out on this. Thank you very much. And all the co-actors, DSP sir, everyone, Ganesh Acharya sir, everyone, love you, thank you very much. థ్యాంక్ యూ అండి. ఎస్, ఆదిత్య మీనన్ గారు మాట్లాడతారు. నమస్తే అండి అందరికీ. ఇప్పుడే జస్ట్ దీపాలితో మాట్లాడుతున్నప్పుడు దీపాలి చెప్పింది నేను ఎవ్రీవన్ అని చెప్పాను, సో అందరినీ కవర్ అయిపోయిందని. సో అలాంటి ఒకటి చెప్పాలి, ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. మా సినిమా ఎంతో ఒక పెద్ద సక్సెస్ అవడానికి కారణం మీరు అందరమే, దాంట్లో ఇచ్చిన మీ కాంట్రిబ్యూషనే. సో మీ అందరికీ థ్యాంక్స్. బట్ స్పెషల్గా కొన్ని పేర్లు నేను చెప్పాలి ఇప్పుడు. సో మెయిన్గా సుకుమార్ గారు నన్ను పిలిచి ఈ ఒక పాత్ర ఇచ్చారు. అంటే ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ రోల్. స్క్రీన్ టైం తక్కువ అయినా కూడా ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ నాకు. సో ఇంత ఒక పెద్ద ఫిల్మ్, ఇంత ఒక కలెక్టర్స్ ఐటమ్ అని చెప్పొచ్చు, ఒక లెజెండరీ ఫిల్మ్లో ఒక పార్ట్గా నేను చేశాను కాబట్టి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ బన్నీ గారు.
దీనికి ముందు ఒక సినిమా కూడా చేసాము రుద్రమదేవిని. బట్ దిస్ టైమ్ వాట్ ఐ సా ఆఫ్ హిమ్ అండ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్ ఆయన వచ్చి కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ థింగ్. స్క్రీన్ మీద చూసేది దెర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్, అంటే అంత ఒక హార్డ్ వర్క్ చేసినందుకే ఇలా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ లెటింగ్ మీ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ ద మూవీ విత్ యూ. ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, ఐ హ్యావ్ టు మెన్షన్ మైత్రి మూవీస్ ఆల్సో. ఇది వాళ్ళతో చేసే రెండో సినిమా. దీనికి ముందు ఐ హ్యావ్ డన్ అన్ అదర్ ఫిల్మ్ ఆల్సో. సో యాజ్ ఆల్వేస్ అలాంటి ఒక ప్రొడ్యూసర్స్ ఎక్కడ దొరకదు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సో మచ్ సార్. చెరీ గారు మీరు ఎక్కడున్నారో తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్స్. అండ్ ఐ హోప్ దిస్ మూవీ కంటిన్యూస్ టు బీ ద బిగ్గెస్ట్ హిట్ దట్ ఇండియన్ సినిమా హెస్ ఎవర్ సీన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, ఆదిత్య మిలన్ గారు. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు స్టేజ్ పైకి మన మంగళం సీనుకు వెల్కమ్ చెప్పేద్దాము. మంగళం సీను గారు. ఎస్, అక్కడ ఆ కాంబినేషన్ మాటలు కంప్లీట్ అవ్వట్లేదు. సార్, మంగళం సీను గారు మీకోసమే వెయిటింగ్. ఎస్, సునీల్ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. పుష్ప సినిమా 2021లో రిలీజ్ అయిన తర్వాత సునీల్ గారు తెలుగుతో పాటు బోలెడని భాషలు నేర్చే